నిన్న ఒకరు ఇద్దరు కామెంట్ చేశారండి, ఏంటంటే పిల్లల కోసమైనా ఆలోచించి మీరిద్దరు భార్యాభర్త కలిసి ఉండొచ్చు కదా అని చెప్పింది. పిల్లల కోసం ఆలోచించి భార్యాభర్తలు ఎందుకు, ఈ ముసలితో వచ్చి మాతో కలిసి ఉండకుండాది. పిల్లలు బాగుంటారు ముసలి, మా ఇంటికాడ ఉండు, పిల్లల్ని బాగా చూసుకో టయానికంటే ముసలిదే మాటినట్లే. ఇంకా వయసు పిల్లలు వాళ్ళు వింటారా? అంటే నాకేం అవసరాన్ని ఇంటికా ఉండాలని. అదే నేను చెప్తుంది. పిల్లలు కావాల్సిన మళ్ళీ పెళ్లి చేసుకో, లేదంటే మళ్ళీ మీ పిల్లల్ని దొరకొచ్చుకో. మాకేం అవసరం? నేను శ్రీరామచంద్రులు అంటే మాకు కనపడ చంద్రమహారాజమ్మా. మహారాజులే నీకు అర్థం కాలే. నేను ఊర్లో ఎందుకు ధర్మరాజు ఊర్లో ఎందుకు తిరగని తెలిసిన నేను యాన్న మళ్ళా రాళ్ళు తగిలి అమ్మాయిలు అయినాయి అనుకో అయిపోయాక ఎవడురా చెప్పిన పని ఇట్లాంటివన్నీ ఎందుకని. రాముడు కాళ్ళు తగిలి రాయి అహల్య అయింది అట్ట అవుతాదని కాళ్ళు తగిలి ఎవరన్నా అమ్మాయిలు అయితే ఇబ్బంది, రాళ్ళు ఇబ్బంది బయట చెప్పడం మర్చిపోయింది. రోజు లడ్డు పుట్టినరోజు మా పుట్టినరోజా? నీకు ఏమన్నా అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాలనా? నాకు నోరు లెక్క అయితే ఇచ్చా అని పుట్టినరోజుకు సరే శుభాకాంక్షలు అనేది నాకు రాదు. టూర్ కి లెక్కలేదు నిజంగా తీమ ఎంత చూద్దాం. నీకెందుకు ఇచ్చా? ఎవరు పుట్టినరోజు అయితే వాళ్ళకి ఇచ్చా. అబ్బా నిజంగా టూర్ కి డబ్బులు తక్కువ లడ్డు 10,000 తీసుకో. నీకు ఇచ్చా. ముసలాం దగ్గర 10,000 యాడ్ నుంచి వస్తాయిలే రాజు. ఊరే ఉంది రే ఎద్దో దండిగానే ఉంది. 7 రూపాయలు దాకా ఉంది లడ్డు. 7 రూపాయలకి ఏనా చాలు. కేక్ వచ్చాదే? నేను బతుకమ్మ కేక్ చేసి పెట్టినా లెక్కిచ్చాను బాగా పుట్టినరోజుకు. దారి లడ్డు తీసుకుందిరా. ఆయన తీసుకో వద్దు అన్నాను కదా ఒకసారి మర్చిపోయి. ముందే ఉండవు కానీ ఎప్పుడెప్పుడు లెక్కించే తీసుకోవాలని లేదు మా. ఇది ఇట్లా తీసుకుంటున్నానా, ఒకసారి ఇట్లా వాకింగ్ చేస్తుంటే ఎవరో ఒక ఆయన వచ్చి బండి ఆపి అమ్మ మా అమ్మాయి కోసం రెగ్గాయలు తీసుకెళ్తున్నా తినమ్మా అని ఇచ్చాడు. తీసుకొని గబగబ తినేసాక అటు ఇటు జుత్తు జనాలు ఎవరు లేరు. అమ్మ ఇప్పుడు వీడు ఇందులో ఏమైనా కలిపితే నా పరిస్థితి ఏందని పరిగెత్తా ఇంటికి. అంటే ఆలోచించండి, నేను అక్షరం తీసుకున్నాక అప్పుడు ఆలోచిస్తా ఏంది నేను తీసుకున్నాను తీసుకోకూడదు కదా అని. సర్లే, మొన్న లడ్డు పోయి ఆల్రెడీ అడిగిందంట ఏంటంటే పిల్లలు మంచి కోసం భవిష్యత్తు కోసం ఇద్దరు కలిసి వీడియోలు తీయండి, లక్షల డబ్బులు వస్తాయని. అంటే గనక ఏం పిల్లలు బాగానే ఉంటారు కదా, ఇప్పుడే అంత అవసరం లేదు అని చెప్పిందంట అమ్మాయి. మీరు ఎందుకు ఇట్లాంటి సలహాలు ఇచ్చి లడ్డుని చెడగొడతారు? వచ్చినారు మా చేపలో కొనుక్కుంటామని. ఎంత కేజీ 190 ఇచ్చామన్నారు. 200 500 అయ్యి ఏంటి అనుకున్నావు? కొర్రమీన్లు నా ఆ ఊళ్ళో మటుకు 400 ఇచ్చినారు. దామసులు 400. అంటే యాక్చువల్గా అంటే వాళ్ళు 190-200 రూపాయలు ఇస్తానే ఇచ్చేద్దు. కాకపోతే ఎందుకంటే ఒక చిన్న ఆశ ఉంది. ఏంటంటే ఒకవేళ ఇప్పుడు నేను దాన్ని అమ్మాలనుకుంటుంది ఏంటంటే వాటికి నెలకు వచ్చేసి 6-7 దాకా ఖర్చు వస్తుంది. మైక్ ఆన్లో ఉందా? ఉంది లడ్డు. నెలకు 6-7 దాకా ఖర్చు వస్తుంది కొర్రమీన్లకి. సో ఒకవేళ డబ్బులు బాగా వచ్చినాయి అనుకో పెద్ద బాధ అనిపించదు. ఇప్పుడు ఎవరో ఉంటే ఆడ వేరే బెత్తంటారంటే అంటారు, బాగా తింటుంటాయి తిరుగుతుంటాయి ఎంజాయ్ చేస్తుంటారు. మన పిల్లలకి 4 బత్తంటారని ఏదో చిన్న ఆశ అంతే. అమ్మే ఆలోచన ఏం లేదబ్బా. దానంతటా ఏమైనా రోగాలు వచ్చి సచ్చే తప్ప అమ్మడం అట్లాంటిది ఏం చేయను నేను. ఒకసారి వచ్చినాయంటే అయిపోయాం అది. కాదురా, నువ్వు తింటావా? బాగా ఇంత లావు అవుతాయి కదా, జంపు అవుతానులే. అప్పుడు అమ్ముకోవాలా, మళ్ళా దానికి పుట్టిన పిల్లలను మళ్ళీ గొప్ప చేసుకోవాలా. ఉరివే లేకుండా ఎట్నే పెట్టుకుంటే ఇంకా నీకేం ఆదాయం వచ్చా? నువ్వేమో వ్యాపారం చేసి ఇదే మాట చెప్పినారు నాకు కూడా. ఎవరన్నా పడుసు పిల్లని తెచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది నాయనా. ముసల్దాన్ని ఎందుకు చూసుకుంటావు? ముసల్దానికి ఎందుకు డబ్బులు పెడతావు వేస్ట్ అని నాకు చెప్పినారు. అని అంత పడేలేదే ముసల్దాన్ని. ఇరవై లేకపోయినా పర్లేదయ్యా, చూసుకుందామని ముసల్దాన్ని తీసుకొని చూసుకుంటా. ముసల్దానికి చేపకొట్టేనా? మరి నువ్వేగా చెప్తావు చేప ముసల్దైనా అమ్మేయాలని. ఈడుకు వచ్చినాక నన్ను ఇచ్చేయాల. అది ఈడుకొచ్చింది, నువ్వు కాటికి వచ్చినావు అంటారు. కాటికి పెట్టాలి. మరి ముసలి మాకందరూ వద్దంటే నేను తీసుకొచ్చుకో మేము జాక్కట్లే. ముసలి చేపలకు రూలు నీకు రూలా? మా ఎందుకు ఇంత దుర్మార్గురాలకు తయారైనావు? నిజమే. మా ఏవో ఇన్ని రోజులు మంచిదాని మా ఏవో పోలికలు ఒక్కటి రాలేను లడ్డు నాకు. మా నిజంగా నన్ను దెబ్బకొచ్చినారంట నాది ఇందు లడ్డు. మీ పోలికలు నువ్వు అసలు ఈలో ఉండాల్సినడే కాదు. ఎప్పుడు ఏదో ఒకటి ఇరికిచ్చడానికి రెడీ ఉంటాడు. దెబ్బకొచ్చుకున్నాను నేను. ఓ అమ్మ, నీది బుద్ధి నాది బుద్ధి ఒకటి కాదంట. నీదేంది అంత బిచ్చగాల బుద్ధి అంట నీది. నా బుద్ధి పడే 10 మంది పెడుతున్నావు. నువ్వెప్పుడు పెట్టినావుమా? నేను
నా బుద్ధి పడే నువ్వు 10 మందికి పెడతాడా 10 మందిని సాకుతాండావు. ఆ? నా బుద్ధి లేకుంటే ఒక్కరికి రూపాయి పెట్టుకపోదువు, ఒక్కని అంచుకు రానికపోదువు. బాగా గుట్టుకుందు. నేను మా వాళ్ళకి పుట్టినాను రా. నేను 10 ఏళ్ళకు పిట్టి ఇక్కడికి వచ్చిన. నువ్వు అంతే లాస్ట్కు. నేను మహానటి సాహిత్యంలోకి ఏం గాను, నేను దుర్మార్గుని నేర్చుకుని ఇప్పుడు నేను చాలా ఓ అబ్బా ఇప్పుడు నాకు ఎన్ని తెలిసేట్లు నీకే తెలుసు. అటు చెప్పుకోవాల్సిందే. లేదు లేదులే మా అవ్వ పిచ్చిది. నేను పిచ్చిదా అని పిచ్చి ఆసుపత్రిలో చేద్దామంటే కనుక డబ్బులు లేవని ఇక్కడ పెట్టినాం అంతే. నిజమేనైనా పిచ్చి లేసి వాళ్ళకి పిచ్చి లేయాల దిక్కుదేలాక. నాకేం పిచ్చి. మొన్న నాకు జాతకం చెప్పించింది. ఏమని? నా జాతకం తీసుకొని వెళ్ళి ఎవరు ఆడండారులు దిగమెట్ట కాడ ఆయన కాడ పోయి జాతకం చెప్పించుకొచ్చింది. ఉమ ఎంత బాగా చెప్పినాడు మా ఆయన. ఇప్పుడు కాదులేండి, ఏప్రిల్ నెలలో ఆయన చెప్పిన జాతకం ఏంటంటే నాది ఆయన నా వయసు తెలుదు, నా మొహం తెలుదు, నా పేరు, నా చేతి గుర్తులు ఈ రెండే పెట్టుకొని చెప్పాడు. అంటే నా లక్కీ నెంబర్ నేను అనుకుంటా కదా ఈ నెంబర్ అని కరెక్ట్. ఈయన లక్కీ నెంబర్లు ఈ రెండు. అంటే ఈయన మనసు ఎలాంటిది, 10 మందికి సాయం చేస్తాడు, బోలాశంకర్ లెక్క ఎవడైనా ఏడుతానంటే ఆపుకోలేడు, వ్యాపారం చేస్తే బాగా అభివృద్ధి చెందుతాడు, బాగా తెలివితేటలు పెట్టినాడు దేవుడు. కాకపోతే ఎవరికి అని దండి చెప్పినాడు ఆయన. జాలి పక్కన వాళ్ళ మీద జాలి పడకుండా పక్కన వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచించుకోకుండా వ్యాపారం చేస్తే తిరిగి ఉండదంట. వాళ్ళు ఏమైపోతారు వీళ్ళు ఏమైపోతారంటే వాళ్ళందరూ బానే ఉంటారు, నువ్వే బంజులో పోతావు అని చెప్పినాడు. అది కరెక్ట్. ఇప్పుడు జాతకం గురించి చెప్పట్లేదు మా. మొన్న అది ఏం చేసింది తెలిసిన, నెల అయింది అది లడ్డు నువ్వు అద్దెచ్చి నెల రోజుల కిందట అది ఏదో ఏర్లు మంత్రించుకొచ్చి పెట్టింది. అంటే ఏదానికి అవి పనులు బాగా చేస్తారట కదా. ఇప్పుడు మనం ఏదైనా అనుకున్న పనులు జరగవు అంటే బాగా జరుగుతాయని అది ఒక నెలన్నర. ఇప్పుడు కొంతమంది చాలా అనుకుంటారు మా చెయ్యాలని, వాళ్ళకి ఏ పని అవ్వదు, యాడికెళ్ళా ఆ వెనకడుగే పడతానే ఉంటాడు. అందుకని దాన్ని తీసుకొచ్చి గుమ్మానికి కట్టుకుంటే కడితే కనుక నేను దాన్ని బోధితేమా ఇది ఎరిపప్పలక్క మాట్లాడుతున్నామని. ఒక నెల తర్వాత ఇప్పుడు చూడు నా అంతటి నేను పోతాను ఇన్నేళ్ల తర్వాత టూర్కి 24 గంటలు పని చేద్దామని. మరి చేసుకోవాలనైనా. కానీ ఇవి ఏవి నిజంగా చెప్తున్నాను కదండి, నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం వరకు కూడా ఇలాంటివి నేను ఏది నమ్మను. కాకపోతే నా జీవితంలో జరిగింది ఒక విషయం చెప్తాను. అది చూడు యాడా మన బనగానపల్లి కాడ ముందుకు ఏందరా అది ఏంటి చౌడవరం, ఆమె పేరు ఏం పేరు అంత లడ్డు చౌడేశ్వరి దేవి, చౌడేశ్వరి దేవి, నందవరం చౌడేశ్వరమ్మ, నందవరం చౌడమ్మ తల్లి. ఆ గుడి చరిత్ర ఏంటంటే ఒక 3 అడుగులు ఉండే రాజు 12 అడుగుల విగ్రహానికి రోజు పోయి బొట్టు పెట్టి వచ్చాడంట. 4 అడుగులు 5 అడుగులు ఉంటాడు ఆయన, 12 అడుగుల విగ్రహం పోయి రోజు బొట్టు పెట్టి వచ్చాడంట. అంటే ఎట్లా పెడతాడంటే పోయాలకల్లా విగ్రహం వంగి బొట్టు పెట్టించుంటాదంట అనేది ఆడ స్టోరీ. ఒక గుహలోకి పోయినామ్మా, మాత కాళ్ళు ఉంటాయి, అమ్మవారి కాళ్ళు ఉంటాయి. అంటే గుహలోకి పోయినాం, గుహలోకి పోయినాక బయటకు వచ్చినాం. వచ్చినట్టే లడ్డు ఏమంటుంది, రాజు ఎవరు ఎంతే రాజు బొట్టు పెట్టినవి ఏంద్రా అంటుంది. నీకేమైనా పిచ్చి లేసింది లడ్డు, నేను ఎప్పుడు బొట్టు పెట్టుకుంటా, నేను ఎప్పుడు బొట్టు పెట్టుకున్నా కదా, నేను ఎందుకు బొట్టు పెట్టుకునే లడ్డు అని చెప్పినా. అంటే వయసు అంటే సార్ మీరు కూడా బొట్టు పెట్టుకున్నారు, వయసు చూసింది ఫస్ట్. సార్ మీరు బొట్టు పెట్టుకున్నారు సార్ అంటే నేను పెట్టుకోను కదా వయసు అంటే. ఆ లడ్డు వచ్చి ఎవరు నీకు బొట్టు పెట్టినారండి అది తిరిగితే నాకు తెలియదు, కానీ అచ్చు మన మనిషికి బొట్టు పెట్టినట్టే ఉంది. ఆ నెల నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే నాకు రోజుకు 2000 వచ్చేది మాప్పుడు, సడన్ గా 2000 20,000 అయింది. అంటే ఒకరోజు కొనుక్కున్నాడు కదా. అంటే ఆ జరిగింది కదా బొట్టు పెట్టినట్టు కనిపించింది. అది ఎంత కుంకుమ అదంతా వీడియో ఉంది మా సెల్లు, దానికి ఏదో అది డిస్ప్లే పోయింది ఐఫోన్. ఆ వీడియో కోసం డిస్ప్లే కూడా పెట్టి అట్నేదని ఐఫోన్ ని. అంటే ఎప్పుడైతే అది జరిగిందో గంట నుంచే, అంటే 1 గంట తర్వాత ఒకడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి అన్న ప్రమోషన్ కావాలి అంటే ఎంత అంటే 20,000 ఇస్తా అన్నాడు. ఓకే అన్న, ఆడు 20,000 ఇస్తాడు. ఇంకొక 2 గంటలు పోయినా ఇంకొకటి వచ్చి నాకు ప్రమోషన్ కావాలి 30,000 ఇస్తా అన్నాడు. అంటే ఇంద్రా ఎప్పుడు ఎవడిని అడిగా ఎవడేం చేయడు, వీళ్ళిద్దరు ఇట్ట పట్టుకున్నారనుకునే. ఆ రోజు నా జీవితమే మార్చేసింది మాది. అంటే ఏం జరిగిందో తెలియదు. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత నాకు బొట్టు వచ్చింది, తర్వాత నా జీవితం మారిపోయింది. అప్పటి నుంచి నేను ఈ దేవుళ్ళని ఇలా నాలని నమ్మడము, తర్వాత భక్తులని అన్నీ చేసి నేనే చెప్దాం అనుకున్నా. కానీ ఇన్నేళ్లకు మళ్ళీ మన లడ్డు మన జాతకము ఆ ఏంది మా ఇంటికి తీసుకొచ్చి ఆ ఏర్లు కట్టించింది. అంటే బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది, బాగా పనులు చేసుకుంటాం, అపశకనాలు ఇవన్నీ పోయి అని దుమ్ము లేపుతుంది పో. నిజంగా ఎన్ని నమ్ముతావు నువ్వు? నేను దేవతలు అయితే నమ్ముతానేనా, ఏ దేవుడైనా గాని. నీకు బొట్టు పెట్టింది అమ్మవారు వచ్చి
వచ్చినాక మళ్ళా మీరు కొన్ని రోజులు ఉన్నాక ఆ తల్లిని ఏడుకొని మళ్ళీ ఆ తల్లించి పోయి టెంకాయ కొట్టి చూసుకోవచ్చుంటే ఇంకా మీరు దనుకులు ఎదురు మేము పోయినాం మళ్ళీ ఎప్పుడు పోయినారు ఛాన్స్ సార్లు పోయినాం ఒకసారి కాదు, ఛాన్స్ సార్లు పోయినాం మరి చూపించలేదే వీడియోలో చూపెట్టలే వీడియో కోసం పోలా దేవుడికి దండం పెట్టుకుని రావడం వీడియో దానికోసమే పోయేటోళ్ళం బండేసుకొని మేము పోవాలి ఆ తల్లి మీరు మర్చిపోకూడదు మర్చిపోకూడదు. నందువర సౌడమ్మ తల్లి అంటే ఆమె బెటర్ అయిన ఆయనంట మరి నిజమైన తల్లి అంట బజార్లో ఊళ్ళో తిరుగుతల్లా 3 రోజుల ముందర సాతాన్లు అని చెప్పినావు. అంటే మేము ఇన్నాళ్ళ ఆ దేవత ఆ శేతాల దేవతలను కొలిచిన ఇప్పుడు ఆ శేతాలలో ఇడిచిపెట్టేసి మా యేసునాన్ని నమ్ముకున్నాం. మరి ఇప్పుడే మళ్ళీ మా దేవుడు మంచి అంటే చెప్తారు పక్కన వాళ్ళ దేవుళ్ళు మంచి కూడా చెప్పాలి కదా. చెప్పాలి నా దేవుడే గొప్ప అనకూడదు. ఎట్టి దేవుడైనా గొప్పే, ఎవరి దేవుడు మరి చర్చిలో ఏమో ఆదివారం మాదే నిజమైన దేవుడు అని చెప్పినావు. అంటే ఇట్లా మాయ మాటలు కూడా చెప్తారా యేసు బిడ్డ? అట్ట మాయ మాటలు కాదు రా, చెప్పు. సరే నిజమైన మాటలు చెప్పు. శాటాలు చేయకండి. సరే చెప్పు. మీ దేవుడు మీకు గొప్పే, నా దేవుడు నాకు గొప్పే. ఏమంటే ఈ ప్రపంచం అంతా ఓలుకు ఒక్కడే యేసుడు ఆయన. అంటే అవతారాలతో తలాక దేవుడిని తలాకని మనం చెట్టు చేసుకొని మనం చేసుకుంటున్నాం. 2 యేసునాయనలు ఉండాలని ఎప్పుడని చెప్పినానా? యేసునాయన ఉండేది ఒక్కడే ఈ ప్రపంచంలో, ఆయన ఒక్కడే ఉండేది. మరి రాజు ఒక్కడే, సుబ్బమ్మ ఒకటే. మరి 2 ఎందుకుంటారు? సర్లేమా చెప్పు. చెప్పు ఏది సౌడేశ్వరమ్మ? సౌడేశ్వరమ్మ ఆమె రోజు తిరుగుతానేదంట ఊళ్ళో తిరుగుతుంటే ఎవరిసిన ఆ తల్లికని దండ పెడుతున్నారంట. అది ఏంటని ఏదో ఒకటి వచ్చింది, మంది చనిపోవడం వచ్చినాక ఈ రకంగా అయిపోతుంది అని చెప్పి అనుకున్నారు. అనుకొని బాగా ఇంత చెప్తూ పిల్ల వచ్చి ఇంటింటికి బొట్టు విడితే పోయిందంట. ఊరే కడపానికి అయిపోతే కడపానికి ఈ నశించి పోకూడదు, నా బిడ్డలందరూ బాగుండాలని చెప్పి కడపానికి అలా బొట్టు విడతా పోయిందంట ఆమె. అప్పుడు బొట్టు విట్టి అప్పుడు ఆమె గుడిలోకి పోతే అప్పుడు ఆ తల్లి చేస్తాను అంట బాగా 2వ వైకుంఠం వెళ్ళాడు. అప్పుడు చేయకుండా ఉన్నారంట. వాళ్ళు తిరిగి వచ్చింది. మరి బనగానపల్లిలో దిగి 100 రూపాయలు నందవరం సౌడమ్మ కడిపోతా అని ఎవడని తీసుకుని దింపుతాడు. పూజ చేసుకొని రా, మేము పోతున్నాం కాబట్టి 60 రోజులు మేము పూజలు చేయండి. నిజమైన దేవత మేము పూజ చేయం. సరేలేబ్బా, మా ఎవరితో నాకు ఇంక పంచాయతీ లేదు. నాకు చిరాకు కొడుతుంది మాట్లాడే కొద్దీ ముసల్దాని మీద. అందుకని వాళ్ళ గుర్తు వాళ్ళ నిద్ర చేయ అమ్మా, నేను రాను, మేము నిద్ర చేయను, నువ్వు తల్లి. కాదమ్మా, నాకు డౌట్, ఇది ఒకటే లాస్ట్ డౌట్, బాధపడాకు సరేనా? ఇప్పుడు చేసిన ఆయన ఏం చెప్తున్నాడు? అందరినీ ప్రేమించమంటున్నాడు. అంటే మా దేవుళ్ళ మీద మీ చేసిన ఆయన కోపం ఎందుకు? ఆయన కోపం లేదు. మరి ఎందుకు మరి అంత బాధ? అంటే ఆడవైన వండుకుంటే నిన్ను గొయ్యి తీసి పాతి పెడతాను ఎందుకు చెప్తాను నిన్ను? అట్టన్నాడు. నేను చెప్పేది ఇదేమా, యేసును ఆయన చాలా మంచి ఆయన. ఆయన ఎప్పుడు ఒకరి చెడు కోరుకోరు. నువ్వు ఒక చోటు గుడికి వెళ్తానంటే నిన్ను శిక్షిస్తానని ఏ రోజు చెప్పాడు. ఆయన మనసు చాలా మంచిది. మధ్యలో దొంగనా కొడుకులు ఉండారే పాస్టర్ గారు, వీళ్ళే దొంగనా కొడుకులు, వీళ్ళు ఇవన్నీ చెప్పి నీకు నేర్పిస్తున్నారు. ఇప్పుడు కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించుమా. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళకూడదు అన్నావు, గుడికి పోకూడదు. ఎవరు కోపం వస్తుంది? పాస్టర్ కోపం వస్తుంది, యేసునాయన కోపం వస్తుంది. కరెక్ట్ చెప్పు. ఎవరికి వచ్చాది? పాస్టర్కా యేసునాయనకా? మాస్టర్కు ఏం రాదు. యేసునాయన కోపం వచ్చాదా? యేసునాయనకు ఏమంటా అంటే ఆయన అదొద్దు, నువ్వు గుడికి పోతే ఎవరి కోపం వచ్చాది? పాస్టర్ కోపం వచ్చాది, యేసునాయన కోపం వచ్చాదే? యేసునాయనకే కోపం వచ్చేది. చెప్పలేదు దేవుడు యేసునాయన అట్ ఎప్పుడు చెప్పడుమా. ఆయన మంచోడు రాజు. వాళ్ళని ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించంటాడు. ఇప్పుడు మా హిందూ దేవతలు ఎవరు? మనుషులే కదా. మా వాళ్ళు దేవుళ్ళు కాదులే, మేము ఒప్పుకుంటాం, మనుషులే కదా. మరి మా దేవతలను కూడా ప్రేమించారు, మా దేవతలను కూడా మంచి కోరుకోరి, మా కుంపల కాడికి కూడా రారి. చూడి మా దేవుడు గొప్పడని మీరందరు మా దేవుని బో తింటారు, మేము మీ శేషాల్లో బో తినం. అదే తేడా ఏమో. ఓ మీరు అగ్రకులస్తులనే అంటే అడక తినేటోళ్ళు కాదా? సర్లే, ఎందుకు రాజు డిస్కషన్? ఈ మధ్య వాళ్ళని హిప్నాటిజం చేస్తారు రాజు వాళ్ళు. బేసిక్ గా యేసునాయన కోపాలు రావు, ఆయన చాలా మంచోడు. ఆయన మంచోడేను. ఈ మోస ఏం చేసినాడు? మోస తెలుసు కానీ నేను చెప్పేది నీకు మోస తెలుసు కదా. దేవుడు చెప్పినా నేను చెప్పేది నీకు మోస తెలుసు కదా, యేసునాయన తెలుసు కదా. కానీ యేసునాయనకు మన భారతదేశం ఒకటి ఉందని కూడా తెలియదు. నిజంగా భారతదేశంలో హిందువులు ఉండారని కూడా అప్పుడు అంటే ఎప్పుడో కొన్ని వందల జెరూసలేంలో పుట్టిన ఆయన. అంటే అప్పటికి ఇంకా సముద్ర మార్గమే కనుగొనలే. అంటే ఇండియా ఒకటి ఉంటుందనే తెలియదు, ఇండియాలో జనాలు ఉంటారని తెలియదు.
వాళ్ళు బొట్టు పెట్టుకుంటారని యేసునాయనకు తెలియదు. ఒకవేళ తెలిసింటే ఆయన అటు చెప్పేటోడేమో. యేసునాయన ఫారిన్ దేవుడు, ఆయన జెరూసలేంలో పుట్టాడు. ఆయన మన ఇండియాలో కాదు పుట్టింది, ప్రపంచంలో పుట్టినాడు. ప్రపంచం అంటే మన ఇండియా కాదు, అది సపరేటు. అక్కడ బొట్లు పెట్టుకోరు, అక్కడ బొట్టు పెట్టుకోరు, బట్టలు బాగానే వేసుకుంటారు. అదే యేసునాయన అమెరికాకు అక్కడెక్కడ ఫ్లోరిడాలో పుట్టినాడు అనుకో, ఇప్పుడు యేసునాయన భక్తులందరూ బికినీలు వేసుకుని కలిసి వచ్చేది. నువ్వు చెప్తానమ్మా ఎన్ని నేను ఒక విషయం చెప్తాను. మరి నీ దేవతల్లో ఎవరు పుట్టినోళ్ళు రా? శివునికి. శివుడికి శివునికి ఎంతమంది పిల్లలు రా? శివునికే ఇద్దరు. ఇద్దరికి వెంకటేశుడు, ఓవులేశుడు, పాములేటయ్య, నరసింహస్వామి, పురవరసింహుడు, అంటే ఇది యాగంటి దేవుడు. సరే ఒక నిమిషం ఆగు. వీళ్ళందరూ ఎట్టట్టు వచ్చినారా? మా తాతకి ఎంతమంది పిల్లలరా? ఎవరికి? మా తాతకు. మీ తాతకు ప్రపంచం అంతా పిల్లాలి. అదే మరి మా తాతకి మేము ఇంతమంది ముట్టగలేంది, మా బాబాయిలు, మా పిన్నులు, మా అత్తలు, మా మామలు, నీ దగ్గర నుంచి మా అమ్మలు పుట్టినారు, మా అమ్మ దగ్గర నుంచి నేను పుట్టినా, మా దగ్గర నుంచి మా పిల్లలు పుట్టినారు. అట్లే శివుడికి వినాయకుడు పుట్టినాడు, వినాయకుడికి ఇట్లా పుట్టింది. దేవుడు కన్య మరిగకు భర్త లేకుండా ఏముండదు, కన్య మరిగకు పుట్టినాడు ఆయన. అంత గొప్ప ఆయన. నేను తప్పనట్లేదు, నేను చెప్పేది నీకేం అర్థం కాలే. నేను నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనట్లే. నీ దేవుడు మంచోడు, ఆయన దుర్మార్గుని ఏకంటనా? నువ్వు అన్నా కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడు, నా విషయమే. నేను గంగమ్మను, పెద్దమ్మను, శుంకలమ్మ, మారమ్మను సింధులెచ్చా, తాగుతా, తిరుగుతా పొరుగుతా ఉంటాను. నన్నేం బాగుపరచలే. మరి దేవుని గుడిలోకి పోతానే నా తాగుడు తీసేసా, ఒక్కాగు తీసేసా, ఏ బాధలు తీసేసా, నన్ను లక్ష్యంగా పెట్టినాడు. అది ఎందుకు? అసలు ఇన్ని మంచి పనులు చేసిన ఆయనకు మరి ఇవన్నీ మంచి పనులు చేసినాడు. వేసిన మంచోడు దుర్మార్గుడా? మంచివాడు ఆయన. నేను చెప్పేది అదే, వేసిన ఆయన మంచోడు. ఆయన నువ్వు ఒకడి ఇంటికి వెళ్తే ఆయన నీ మీద కోపడడు. ఒక గుడికి నువ్వు వెళ్తే ఆయన నీ మీద కోపాలు పగలు పెంచుకోవచ్చు, చూడొచ్చు, రావచ్చు. ముక్కకూడదు, వాళ్ళ నైద్యాలు తినకూడదు. అది ఎందుకు? ఎక్కడ రాశాడు బైబిల్లో? బైబిల్ రాసి బైబిల్ ఎట్లా చదువు అంతా చెప్తా. ఆయన గొర్రెలు మేపుకున్నాడు, చదువుకోలేదు. ఎవరు వేసిన గొర్రె మేపలే? గొర్రెని ఎవరు? మేము ప్రజలమే గొర్రెము, ఆయన కాదు మేపింది. గొర్రెలతో ఈరోజు డిస్కషన్ చేసుకోలేదు. నీకు రేపు టూర్కు పోయి నా వీడియోలు చూపిస్తా, అప్పుడు చూసి కళ్ళు తెరుచుకుంటా ఎట్లుంటాయో. అన్నాక సమాధులు అదేంది రాజస్థాన్ లో దయ్యాలు ఉంటాయి కదరా, నాలుగు పట్టిద్దాం ముసలి. అయిపోయినావు నువ్వు, ఇంకా అసలు నిన్ను అప్పుడు నిన్ను నిన్ను చర్చికి తీసుకెళ్లి వదిలిస్తావా, గుడికి తీసుకెళ్లి ఆత్మడలతో బాధిస్తావా, అప్పుడు నిన్ను నాలుగు దయ్యాలు పట్టుకోవచ్చు. సరే నాలోకి రమ్మను, నాలో దేవుడు వేసిన నేను చెప్పు. ఆ నుండి అట్టని వాసింది కానీ నా ఇంటికి టచ్ చేయకూడదు. ఇప్పుడు నీళ్ళు వేసిన ఆయన ఉండాలంటావు? నమ్మకం. మా దేవుళ్ళు అయితే ఇట్లా వాళ్ళ ఇళ్ళల్లో ఉండరు బాబు, వాళ్ళకంటే సపరేట్ ప్లేస్ ఉంటాయి, వాళ్ళ సపరేట్ ప్లేస్ ఉంటాయి. సరేలే బాయ్. నేను సాతాన్లతో మాట్లాడుకోదలుచుకోలేదు ఈరోజు. అంత తీసుకొని సాతాన్ అంటారు. పుట్టినరోజు ఆల్రెడీ చేసేసుకున్నా, డబ్బులు నాకేందుకు, ముసలాళ్ళకి ఇస్తాం, ముసలాళ్ళ దగ్గర తీసుకోమా, లెక్క పెట్టుకుంటాం. ముసలి సాతాన్లో కొంచెం దూరంగా ఉండు. దా